అందరినీ ఇలా కలుసుకుంటూ సంతోషంగా ఉంది. నేను రాగానే నేను చేసే కార్యక్రమాలకి మన సుబ్రహ్మణ్యం గారు విలువైన సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఆయన అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదిగాక ఇలాంటి సమావేశం ప్లస్ ఇలాంటి ఒక సంఘం ఉంది. సంఘంలో ఇంత ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నారు, అన్ని వర్గాల వారు, అన్ని రకాలుగా ఉన్నారు. నేను ఎప్పుడు కోరుకునే సమాజం ఎలాంటి సమాజం బేసిక్ కరెక్ట్గా మాట్లాడు ఏంటంటే అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఒక గ్రూపు కలిసి ఉండాలి మనం అనే కాన్సెప్ట్ లో నడుస్తూ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను బిజినెస్ చేసిన అలాగే చేశాను, జనాలతో వచ్చి ఇక్కడ మమేకమైనా కానీ అదే రకంగా చేస్తూ ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే నేను చెప్పేది ఓన్లీ కులాల వారీగా కాదు, అన్ని వర్గాలు. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఫార్మర్స్ కూడా ఎవరిని ఉంటే బాగుంటుంది ఇంట్లోంచి. ఇలా డిఫరెంట్గా అందరూ కలిసి కూర్చుని సమాజం ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కరెక్ట్గా ఒక సమాజం ఎలా ఉండాలి అనే దాని మీద దాన్ని రిప్రజెంట్ చేసుకుంటారు. మనకి ఒక ఆశయం ఉండాలి. దానికి మీరందరూ కూడా ముఖ్యంగా ముందుకు వచ్చి ఉన్నారు. ఎక్కడో చెప్తా ఉన్నారు అనమాట. ఈ రాజరిక వ్యవస్థ లాగా తయారైంది ప్రస్తుతం ప్రభుత్వం కానీ ఇది కానీ. ఏంటంటే వాళ్ళు చెప్పింది నాలి, చెప్పకపోతే నిర్బంధాలు వేస్తారు, ఇది చేసుకుంటూ వస్తారు, రకరకాలుగా తయారైంది. అయితే రాజులు ఉన్నారు, లేదంటే సేవకులు ఉన్నారు. నేను మాత్రం వచ్చింది సహచరుడిగా వచ్చాను. మీ అందరితో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. ఈ సమాజంలో నేను సభ్యుడిని అనేది గుర్తించుకుని నేను ఒక అడుగు ముందు ఉంటాను. ఎందుకంటే ఒక డైరెక్షన్ చూపిస్తానికి అలాగ ఉంటానని చెప్పేసి నేను సరైన దారిలో మిమ్మల్ని అందరినీ నడిపించుకుంటా, అందరం కలిపి ప్రయాణం చేసుకుంటాం. ఈ గుడివాడ అభివృద్ధిలో అందరూ సమభాగస్వాములే. మనం అందరం ఇలా బాగు చేసుకుందామనే ఉద్దేశం. అంటే సమాజంలో స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ ఒకేలాగా కలిసి ఇక్కడ కూర్చుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో కలుద్దాం, మనం అంతా కలుద్దాం అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు చెబుతుంటే వెళ్దామనే ఉద్దేశంతో నేను ఉన్నా. కానీ నేను ఇక్కడికి వచ్చినాక నాకు ఆశ్చర్యకరంగాను చాలా ఆనందంగాను ఉంది. రాధారంగ మిత్ర మండలి సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా రేపు 26వ తారీఖున బసవయ్య కళ్యాణ మండపంలో జరిగేటువంటి రంగా గారి వర్ధంతి కార్యక్రమానికి మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి రాధారంగ మిత్ర మండలి కమిటీ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.